అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇళ్లకు పట్టాలు వెంటనే, ఇళ్లకు పట్టాలు వెంటనే, సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు వెంటనే. మీ రాజ్యం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. పట్టాల సమస్యను వెంటనే, పట్టాల సమస్యను వెంటనే, పట్టాల సమస్యను వెంటనే, హామీని ఇళ్ల పట్టాలను వెంటనే, ఇళ్ల పట్టాలను వెంటనే. బీజేపీ జిందాబాద్. ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే, ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే, ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే. ఇదే మీ రాజ్యం. 30 రోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు దాదాపు RK6 ఏరియా వరకు ఒక GM గారికి వినతి పత్రం, గతంలో ఇది ఇవ్వడం మూడోసారి, పట్టాలు ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు. ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే చాలా ఏరియాలో వాటర్ ట్యాంక్ ఏరియా గానీ, అర్ణకణ గానీ, సుందరయ్య రెండు విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఒకటేమో వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు, సో వాళ్ళకి పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వేరే ప్రాంతం వాళ్ళకి వచ్చినాయి, ఒక ఈ ఏరియాలో రాలేదు. రెండోది, సరే ఆ పట్టాల సమస్య మీరు పరిష్కరించే లోపు వీళ్ళు ఇవాళ వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వర్షాకాలం ఉరుస్తుందని చెప్పి రేక్ వేసుకుందామని పోతే కూడా మీ వాచ్మెన్లు బెదిరిస్తారు. బెదిరించుడు పారలు కొడతలేము కదా, రేకులకు ఏం సమస్య మీరు చెప్పారు ఒకసారి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఇబ్బంది ఏముంటే రేకుల గురించి అయితే ఏం చేయరు నాకు తెలిసి. గోడలు ఏంటంటే కొంతమంది ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, ఇంకా పెంచుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మా వాళ్ళకి ఆబ్జెక్షన్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న దాంట్లోనే మరమ్మతులు చేసుకుంటే ఓకే కదా. అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు మరమ్మతులు చేసుకోవచ్చు. చూసుకొని వచ్చి చెక్ చేస్తారు, చెక్ చేసి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పట్టాల సమస్య మీద ధర్నా ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ ధర్నాకు వచ్చిన పేద ప్రజలు, బాధితులు, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. బీజేపీ నస్పూర్ పార్టీ ఈ పట్టాల సమస్య మీద గత 5 సంవత్సరాల నుంచి పోరాడతారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు పట్టాలు చెల్లించాలని అప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడ 2 సార్లు ధర్నాలు చేయడము, సీసీ కార్నర్ కాడ, ఇట్లా 5 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తుంటే కొంతమంది పేద ప్రజలకు వచ్చినాయి. కానీ RK6 ఏదైతే కొత్త రోడ్డు ప్రాంతంలో బాధితులకు ఇంకా కూడా ఈ సమస్య పరిష్కారం రాలేదు. అయితే పోయిన నెల మనం పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళా మెమరాండం ఇచ్చినాం. మనం కలెక్టర్ ఆఫీస్ కాడ ఆ రోజు ధర్నా చేసినాం. మీరు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చిర్రు ఆ రోజు. మనం ఆ రోజు ధర్నా చేసినాక ఓ 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడిండు ఈ విషయం మీద. మాట్లాడి ఏమన్నాడంటే ఎమ్మెల్యే, ఎవరెవరికైతే నిజంగా పట్టాలు రావాలనో వాళ్ళందరికీ ఇప్పటికే ఇచ్చినాము, బీజేపీ వాళ్ళు దొంగలను పట్టుకొచ్చి దొంగ డ్రామాలు ఎత్తారని అన్నాడు. ఇదే ఎమ్మెల్యే అన్నాడు. నిజంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చినాం, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇక కొత్త డ్రామా మొదలు పెట్టిర్రు, ఇక ఇప్పుడు ఇంకెవరికి ఇచ్చేది లేదు అని ఎమ్మెల్యే అన్నాడు. అయితే మా మొగిలన్న, మా బీజేపీ నాయకులందరూ కొత్త రోడ్ల ఇంకా పేద ప్రజలకు ఇయ్యలేదు. మళ్ళొక్కసారి వినతి పత్రం తీసుకొని ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు తిరిగినాం. ఈసారి సింగరేణి ప్రాంతం కనుక సింగరేణి GM ఆఫీస్ పోదామని ఒక వారం రోజుల నుంచి మీ అందరికి ఇంటింటికి వచ్చి దాదాపు ఒక 1000-1500 కుటుంబాలు ఉన్నాయి ఇంకా పట్టాలు రాని వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితోటి వినతి పత్రం తయారు చేయించి ఇవాళ GMకి ఇద్దామని అనుకుంటే ఎమ్మెల్యే నిన్న దిగచ్చిండు. ఎమ్మెల్యే నస్పూర్కి వచ్చిండు. వచ్చి నిన్న నస్పూర్లో ఏం చెప్తాండు, 5వ వార్డులో ఉన్న వాళ్ళకందరికి కూడా నేనిగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అన్నాడు. అయితే ఈ సగం తెలివి ఉన్న కాంగ్రెస్ నాయకులకు పట్టాల సమస్య వేరు,
ఇందిరమ్మ ఇల్లు వేరు అనేది తెలియదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికిస్తారు? పట్టాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ మీకు పట్టాలే లేవు కదా, మీ చేతిలో కాగితమే లేదు. కాగితం లేని వాళ్ళకు పట్టా ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇస్తారు? అంటే మనం కొట్లాడేదేమో మీకు పట్టా ఇయ్యాలనంటే, ఇక్కడ మనం అందరం పిచ్చోళం అనుకుంటారో ఏందో. కొత్తగా వచ్చి నిన్న ఏం చెప్తాండు, డిసెంబర్ కల్లా 700 మందికి 5వ వార్డుల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. ఓ ఆయన ఏమంటాడు, మీకు పట్టా ఇస్తా, ఇల్లు కూడా కట్టిస్తా అంటాడు. ఎప్పటికల్లా కట్టిస్తాడట? డిసెంబర్ కల్లా కట్టిస్తాడట. ఇక ఈయన గెలిచి ఆ సంక్రాంతికి అక్క నువ్వు కొత్తింట్లో కోదువుతి, నువ్వు సంక్రాంతికి అక్క కొత్తింట్లో కోదు. ఎన్నో 50 సంవత్సరాల నుంచి ఉంటారు, వీళ్ళ సమస్య పట్టించుకునే నాదుడు లేదు. సంవత్సరంన్నర అయింది ఈయన గెలిచి. ఈయన ఎలక్షన్లకు గెలవక ముందు ఎన్నిసార్లు చెప్పిండు, నేను గెలవంగానే పట్టాల సమస్య పరిష్కరిస్తా, పట్టాల సమస్య. ఇప్పుడేమంటాడు, ఇక పట్టాలు రానోళ్లకు రావు, వాళ్ళు నిజమైన అరువులు కాదు అని అంటాడు. బీజేపీ వాళ్ళు దొంగ డ్రామాలు ఎత్తారు అంటాడు. కొత్తగా నిన్నచ్చో కొత్త పాట మొదలు పెట్టిండు, ఇందిరమ్మ ఇల్లు. అరే ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు ప్రజలను? మీరు గతంలో అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉండి, అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో చెల్లని పట్టాలు, దొంగ పట్టాలు ఇచ్చి అప్పుడు మోసం చేసినావు. సింగరేణి ప్రాంతంలో ఉండేటోళ్ళకి ఇంకా పట్టాలు రాలేదు. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, మళ్ళా ప్రతిపక్షానికి రాగానే ఇత్తం. పాపం పేద ప్రజలందరూ నమ్మిర్రు, ఓట్లేసిర్రు, గెలిపించారు. గెలిచి 18 నెలలు అయింది. ఇప్పుడే అక్క చెప్పింది, ఈ 18 నెలల్లో కనీసం ఈ వాడపోకన కూడా రాలేదు, ఇడికి చూసుడు కూడా చూడలేదు. పోనీ మీరు ఆడికి పోతే కలుతాడా అంటే ఆ పైనకెళ్ళి కిందకి అచ్చుడే లేదు. కింద పెద్ద దళారి గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు మోపోయారు, వాళ్ళు పైన కోనియరు. ఎమ్మెల్యేని కలుసుడే కష్టమైందని అక్కనేమో సంక్రాంతికి ఇళ్లకు పోతా అంటారు. ఎట్లా పోతుంది సంక్రాంతికి? రిటైర్ అయిన కార్మికులను ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మీరు ఏమడుగుతారు? మీరు 40-50 సంవత్సరాల కింద ఎక్కడి నుంచో పాపం వచ్చి ఇక్కడ బొగ్గు బాయిలు పెట్టాలి, ఈడ బొగ్గు ఉత్పత్తి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రానికి కరెంటు సమస్య పోతుంది అని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈడ బొగ్గు కొరకు మీరు ఇక్కడ దుమ్ము ధూళి, మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఊపిరితిత్తి వ్యాధులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఉంటే మీరున్న ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు. మీరున్న ఇంటికి అవునా కదా, ట్యాక్సులు కట్టించుకుంటారు కదా. మరి ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటారు? ట్యాక్సులు కట్టించుకుంటారు కానీ అది మీ ఇల్లు కాదు, అది మీ జాగా కాదు. మీరు దాని మీద లోన్ తీసుకోలేరు, మీరు కొత్త ఇల్లు కట్టుకోలేరు, కొడుకో బిడ్డకో ఇద్దామంటే ఇయ్యలేరు. ఇట్లా పేద ప్రజలను మోసం చేస్తున్న 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ. 420 పార్టీ మిమ్మల్ని అందరినీ మోసం చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తాను, మీకందరికి పట్టాలు ఇచ్చేదాకా 100 సార్లు రావాల్సి వస్తే 100 సార్లు వస్తాం జీఎం ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ పోతాం. కానీ ఈ పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా పేద ప్రజలకు అండగా ఉంటాం. మీ స్వంత ఇంటి కళ, మీ కళ నెరవేరేంత వరకు కూడా మీ ఎంబడి మేము ఉంటాము. మీరు అధైర్యపడద్దు. అరే ఎవరో బచ్చా గల్లీ లీడర్లు వచ్చి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తా అంటే ఆగుతుందా? ప్రోగ్రామ్ అవుతుందా? ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉన్నది. మీరు కూడా మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసిండ్రు, మీకు ఆ స్వేచ్ఛనిచ్చింది. కానీ ఇవాళ మీరు స్వేచ్ఛ చేస్తా అంటే, ధర్నాలు చేస్తా అంటే ఇవాళ మీరు బెదిరించి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవ్వరు ఆగరు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలతోటి సమానం. ప్రోగ్రాం చేస్తాం, పేద ప్రజలకు అండగా ఉంటాం, పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతాము. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. అక్కనేమో సంక్రాంతి అన్నది, కానీ ఏ సంక్రాంతి? మరి 2026 సంక్రాంతి, 25 అయిపోయింది, 24 అయిపోయింది. నా పేరు సాయి, నేను ఉండేదే మార్కెట్ 6 కొత్తరోళ్ళు. వీళ్ళేమో ఇప్పుడు కొత్తగా అన్నవాళ్ళు చెప్పారట పట్టా ఇస్తా అని అడగకుండా, వాళ్ళేమో కొంతమంది ఉన్నారు కౌన్సిలర్లు గిట్ట, వాళ్ళు గిట్ట అందరు కలిసి మా మీద తిరగబడ్డారు. అంతేకాకుండా మేము రిటర్న్లో వెహికల్ తీసుకొస్తున్న సుతం కూడా రిటర్న్లో ఎక్కించుకున్నారు. మళ్ళీ వాళ్ళు తీసుకుని ప్రేమసార్ అన్న ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ మేము పోయి తీసుకొచ్చాక వాళ్ళు ఇంకా అది సుతం కూడా నిర్వహించకపోతే మన వల్ల కానే కాదన్న. ఎప్పుడు ఒకటి మాట్లాడదాం వచ్చిన సుతం కూడా కుదురుతలేదు ఇప్పటికి. ఎప్పుడైనా మనం ఏం చేద్దామన్న సుతం కూడా
మన లోకంలో. ఇది అంతే, ఎప్పటికైనా గింతే అవుతుంది. ఇప్పటి పట్టాలు ఇత్తా అని ఎంతో మంది అయిపోయినాయి. టీఆర్ఎస్ అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీ రాకపోయిన చూస్తాం కూడా ఇది ఇందులో మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు. ఎందుకు అని అడగండి. ఎప్పుడైనా చూస్తాం కూడా ఏమైనా అడిగేది ఉంటే అడగండి. అన్నవాళ్ళు పట్టా మీకు అట్లా అని కాదు, మీకు ఓసీ వస్తుంది అది ఇది అని కాకుండా, ఓసీ అత్తే అడవిలో పోనీ ఓసీ ఇళ్ళ మీదకి రావాలి. ఓసీ ఏదని ఉంటే ఎప్పుడు కానీ కొంచెం ఆలోచించండి అన్న. మీరు చూస్తాం కూడా ఎప్పుడో న్యూస్ ఉన్నది కదా, ఇది పంపించండి. ఎప్పుడు చూస్తాం కొంచెం ఆగో ఇంతకుముందు పట్టుకొచ్చినాక అందరిని చూస్తాం కూడా మొత్తం అందరికీ ఎక్కించుకుంటున్నారు అన్న. ఆపి చూస్తాం మరి ఎవరితో ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఇక ఎన్ని మాట్లాడిన చూస్తాం కూడా ఎటోలా గవర్నమెంట్ నడుతుంది అంటారు. మరి సింగరేణి ఉంది కదన్నా, సింగరేణి లేకుండా పోతలేదు కదా. అచ్చే సింగరేణి గవర్నమెంట్ అయితే పోతలేదు కదా ఇళ్ళ నుంచి. సింగరేణి ఆపితే ఎట్లా నుంచి గవర్నమెంట్ అయితే ఆపుతుంది. సింగరేణి ఆపాలంటే గవర్నమెంట్ ఆపుతుంది. మరి సింగరేణి నుంచే రావాలి ఏది కానీ పర్మిషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.